బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం, పోలీసుల విధులకు ఆటంకం కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది స్పెషల్ కోర్టు. దాంతో గోరంట్లతో పాటు మరో 5 నిందితులను రాజమండ్రి జైలుకు తరలించారు. గోరంట్ల మాధవ్ పై ఒకే రోజు 2 కేసులు నమోదయ్యాయి. చేబ్రోలు కిరణ్ పై దాడి ఘటనలో తొలి కేసు నమోదవగా మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లిలో మరో కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసులో గోరంట్లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు తాడేపల్లి పోలీసులు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, గోరంట్ల మాధవ్ కు సంబంధించి చేబ్రోలు కిరణ్ అనేటటువంటి నిందితుడిని మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరుకి తెస్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి నిందితుడి పైన దాడి చేయడానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న కోర్టులో వాదనలు జరగడం జరిగింది. దీనికి సంబంధించి మాధవ్ తరఫు పొన్నవోలు వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా తాను నిరసన మాత్రమే వ్యక్తం చేశాను, తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో మాధవ్ ఓన్లీ నిరసన మాత్రమే వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసే దాంట్లో ఎక్కడా కూడా రిమాండ్ చేయాలనేది లేదు అనే విధంగా కూడా పొన్నవోళ్ళు అయితే వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అయితే ప్రధానంగా పోలీస్ కార్యాలయం, ఉన్నతాధికారులు ఉండేటటువంటి పోలీసు కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయంగా చెప్తారు, అక్కడికి వచ్చి గందరగోళం సృష్టించడం, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి వాటన్నిటికీ ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు విధుల్ని ఆటంకం కలిగిస్తే కంపల్సరీగా రిమాండ్ చేయొచ్చు అంటూ కూడా కొన్ని కేసులకు సంబంధించినటువంటి వివరాలను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న మాధవ్ ని 14 రోజులు రిమాండ్ చేస్తూ కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మాధవ్ తో పాటు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 5 మొత్తం 6 14 రోజులు రిమాండ్ విధిస్తూ వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాలనే విధంగా కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మాధవ్ తో పాటు 5 అనుచరులు మాధవ్ మొత్తం 6 రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే ఈ కేసుతో పాటు తాడేపల్లిలో మరో కేసు కూడా నమోదవడం జరిగింది. లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా నాగేశ్వరరావు అనేటటువంటి తెలుగు యువతకు సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. అంశంలో కూడా గోరంట్ల మాధవ్ కి అయితే నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి నిన్న పొన్నవోలు మాట్లాడుతూ ఈ కేసు కావాలనే పెట్టడం జరిగింది, ఈ తాడేపల్లి కేసు కూడా కావాలని పెట్టడం జరిగింది అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా 1కి 2 కేసులు పెడితే ఎక్కువ రోజులు బయటికి రాకుండా ఉంటారనేటటువంటి ఉద్దేశంతోనే ఇలా వరుస కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతల్ని వేధిస్తున్నారనే విధంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే తాడేపల్లి కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అయితే ప్రస్తుతం నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. 2-3 రోజుల్లో ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో 196 సెక్షన్ తో పాటు 352, 353(1), 351(2), అదేవిధంగా 61 సెక్షన్ 2 ప్రకారం రెడ్ విత్ 3(5) సెక్షన్ BNS 67 IT యాక్ట్ కింద కూడా ఈ కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. కంపల్సరిగా ఈ కేసులో కూడా గోరంట్ల మాధవ్ కి ఏదైతే నోటీసులు ఇచ్చి విచారణకు అయితే పిలిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా పోలీసులు అయితే ఒక అంశాన్ని చెప్తున్నారు, గోరంట్ల మాధవ్ ఉదయం సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేయటం, అదే రోజు అఫెన్స్ కు పాల్పడటం, ఇదంతా కూడా కావాలని ప్రీ ప్లాన్డ్ గా మాధవ్ వచ్చి చేసినట్లు కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అనంతపురం నుంచి అదే రోజు ఉదయం సమయంలో లోకేష్ పైన మాట్లాడటం, మళ్ళీ మధ్యాహ్నానికి పోలీసులు విధులకు ఆటంకం కలిగించడం, ఇలా కావాలనే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా చేశారు. కాబట్టి కంపల్సరీగా ఆయన పైన చట్టరీత్యా అయితే చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించి తాడేపల్లి పోలీసులు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ సంబంధించి ఎప్పుడు నోటీసులు ఇస్తారు ఏంటనేది కూడా చూడాలి. కాకపోతే ఈ 2-3 రోజుల్లోనే ఇచ్చేటటువంటి అవకాశాలు, విచారణకు పిలిచేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు నిన్న
కోర్టు ముందు కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదిస్తూ కూడా గోరంట్ల మాధవ్ పైన ఈ 2 కేసులే కాదు, అంతకు ముందు 5 కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా సరిగ్గా విచారణలకు హాజరైనటువంటి పరిస్థితి లేదనే విధంగా వివరించారు. మరి ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా విచారణలకు పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కేసులు ఆయన పైన ఇప్పటికైతే మొత్తం 7 కేసులు నమోదవడం జరిగింది. ఈ 7 కేసులకు సంబంధించినటువంటి అంశంలో విచారణలు అయితే కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.